వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఈ రోజు సాక్షి వార్తాపత్రికలు రాసిన వార్తలను ఒకసారి చూసుకున్నట్లయితే సాక్షి వార్తాపత్రికలు అంతకు మించి అరాచకం అంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు. ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చముట్ట ప్లాన్, పోలింగ్ రోజు హింసకు మించి భయోత్సవం సృష్టించే పన్నాంగం పన్నట్లు రాసుకొచ్చిన వార్త. అదేవిధంగా కుట్రలపై పోలీస్ శాఖకు అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు. ఆ 3 జిల్లాల్లో ప్రత్యేకంగా కన్ను గుండాలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు అంతా టీడీపీ ముఖలే. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత, 2 జోన్ల ఏర్పాటు, నిషేధాజ్ఞలు విధింపు, డ్రోన్ కెమెరాల వినియోగం సన్నిద్ధం. ఏదైతే కౌంటింగ్ కు దగ్గర రోజులు పడుతున్నాయో కౌంటింగ్ రోజు ఖచ్చితంగా పచ్చముట ఖచ్చితంగా దాడులకు ప్రేరేపించే అవకాశం ఉందని చెప్పేసి సాక్షి వార్తాపత్రిక రాసుకొచ్చింది. పోలింగ్ రోజు హింసకు మించి భయోత్సవం సృష్టించే పన్నాంగం కూడా ఉందంటుంది. కుట్రలపై పోలీస్ శాఖకు అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు ఏదైతే కుట్రలు చేయాలనుకుంటున్నారో ఆ కుట్రలు చేయాలనుకుంటున్న ప్రాంతాల్లో పోలీసులకు నిఘా వర్గాలు సమాచారం అందజేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేసి ఎక్కడికక్కడ చర్యలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇంకోటి చూసుకున్నట్లయితే ఆ 3 జిల్లాల ప్రత్యేకంగా కన్ను ఏదైతే ఇప్పటికీ అల్లర్లు జరిగాయి, తిరుపతి, పల్నాడు, తర్వాత అనంతపురం, ఈ మూడు జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున అల్లర్లు జరిగి, ఈ 3 ఎత్తున అల్లర్లు జరిగి దేశం మొత్తం ఇటువైపు చూసేలా చేసింది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ జిల్లాల్లో పెద్ద ఎత్తున దాడులు జరగడంతో ఖచ్చితంగా అంత చర్చనీయాంశమైంది. అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో వర్గం వాళ్ళు, అంటే టీడీపీ వైసీపీ వాళ్ళు ఇద్దరు కొట్టుకోవడం, తర్వాత ఈవీఎంల ప్యాలెట్లు పలగొట్టడం, తర్వాత ఏజెంట్లపై దాడి చేయడం, ఇట్లాంటి సంఘటనలు జరిగాయి. ఇట్లాంటి సంఘటనలు జరిగిన చోట ప్రత్యేకంగా ఆ 3 జిల్లాలపై ప్రత్యేకంగా చూస్తూ ఎటువంటి చర్యలు తీసుకోకూడదని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా మిగిలిన వార్తలు చూసుకున్నట్లయితే ఏదైతే ఇంకా మిగిలిన చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల గూండాలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎక్కడైతే ఆయా నియోజకవర్గాల్లో రౌడీ సీటర్ పేరు మోపింటారు, ఆ రౌడీ సీటర్ పేరు మోపిన వాళ్ళని ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఆ ముందస్తుగా అరెస్ట్ చేసిన గూండాలంతా టీడీపీ ముక్కలే అంటున్నారు. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత. ఎక్కడైతే స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలు ఉంటాయి అక్కడ 3 అంచెల భద్రత. అంటే 3 అంచెల భద్రతను చేరుకొని అల్లర్లు చేసే ఇది ఉండకూడదని ఎవరైతే ఏజెంట్ ఉంటారో వాళ్ళు మాత్రం లోపలికి పంపించి మిగిలిన వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఎటువంటి వివాదాస్పదమైన ఎటువంటి అల్లర్లకి లేదంటే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడకుండా చర్యలు తీసుకునేందుకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 2 జోన్లు ఏర్పాటు చేశారు. నిషేధాజ్ఞలు విధింపు, డ్రోన్ కెమెరాల వినియోగం సన్నిద్ధం చేసినట్లు మనకు తెలుస్తుందా. ఇది ప్రధానంగా చూసుకున్నట్లయితే అంతకు మించి అరాచకం సృష్టించే అవకాశం పోలింగ్ రోజు, ఏదైతే పోలింగ్ రోజు అరాచకం సృష్టించారో అదే కౌంటింగ్ రోజు కూడా అంతకు మించి అరాచకం సృష్టించే అవకాశం ఉందని చెప్పేసి నిఘా వర్గాలు పోలీసులకు సమాచారం అందజేసే అందులో భాగంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని చర్యలు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా చూడాలని చెప్పేసి పోలీసులకు నిఘా వర్గాలు అందజేసి దీంతోనే పోలీసులు 3 అంచెల కంచెను ఏర్పాటు చేసి, రెడ్ జోన్లు ఏర్పాటు చేసి, నిషేధాజ్ఞలు ఏర్పాటు చేసి మొత్తం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వార్త రాశారు. ఇంకో వార్త చూసుకున్నట్లయితే మరో 5 మెడికల్ కాలేజీలు తీస్తున్నారు. కొత్తవి ఈ ఏడాది ప్రారంభం. అనుమతుల కోసం వైద్య శాఖ దరఖాస్తు. త్వరలో ఎంబీబీఎస్ తనిఖీలు. ఒక చోట 150 చొప్పున 750 ఎంబీ సీట్లు అదనంగా అందుబాటులోకి. 8,480 కోట్లతో కొత్తగా 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం. ఇప్పటికే 5 ప్రారంభం. వచ్చే ఏడాది మరో 7 కొత్త మెడికల్ కాలేజీలు సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అభివృద్ధి లేదని రాసిన వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మరో 5 మెడికల్ కాలేజీలు కొత్త ఈ ఏడాది ప్రారంభమవుతున్నాయి. మరి ఈ మెడికల్ కాలేజీల గురించి కొంతమంది ఎందుకు మాట్లాడట్లేదు, కొంతమంది ఎందుకు రాయట్లేదు అంటే ప్రజలకు ఏదైతే పేద విద్యార్థులకు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ఆ మెడికల్ కాలేజీల ద్వారా అక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉందంటే అక్కడ మంచి పటిష్టమైన అన్ని వసతులు కావాల్సిన ఒక హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్ ఉంటుంది, మెడికల్ కాలేజీకి అనుమతిస్తారు. అలా అనుమతి ఇచ్చిన మరో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభాన్ని దానికి వైద్య శాఖకు కూడా వీళ్ళు ఫిర్యాదు చేశారు. అంటే అర్జీ ఇచ్చుకున్నారు, ఖచ్చితంగా దరఖాస్తు చేసుకున్నారు. మాకు అనుమతి ఇవ్వండి, మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి, మాకు అనుమతి ఇస్తే కనుక మేము స్టార్ట్ చేస్తాం మెడికల్ కాలేజీలు అని చెప్తున్నారు. మరి ఇన్నాళ్ళు సంక్షేమం మాత్రమే ఉందని చెప్పిన వీళ్ళు మరి ఈరోజు మెడికల్ కాలేజీ రూపంలో అభివృద్ధి కనపడట్లేదా? ఒక్కో కాలేజీలో ఒక్కో చోట 150 చెప్పిన 700 ఎంబీబీఎస్ సీట్లు. అంటే దాదాపు సంవత్సరానికి 150 మంది బయటకు వస్తారు. మరి ఆ కాలేజీలో ఒక సంవత్సరానికి 750 ఎంబీబీఎస్ స్టూడెంట్లు అక్కడ చదువుతారు 4 years కలిపి. అంటే ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతుంటే ఎందుకు ఇన్నాళ్ళు రాయకుండా కప్పిపుచ్చారు? మరి అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఆక్వాలో అగ్రగామిగా ఏపీ. దేశ సగటున మించి ఏపీలో ఆక్వా దిగుబడులు. దేశ సగటు హెక్టార్కు 7.5 టన్నులు అయితే ఆంధ్రప్రదేశ్లో 8.8 టన్నులు, ఒడిశాలో 4.1 టన్నులు. దేశం మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 76% ఏపీలోనే. రాష్ట్రంలో 71,900 హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా ఉత్పత్తులు సాగు. రాష్ట్రంలో రొయ్యల ఉత్పత్తి అధికంగా
6,34,6,772 టన్నుల ఆక్వా ఉత్పత్తులు ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి ఏపీ ఒడిశాలో అవకాశం. అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక కార్మిక సంస్థ నివేదిక ఏదైతే ఉందో దాని ప్రకారం దేశంలోనే 7.5 టన్నుల హెక్టార్లు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 8.8 టన్నుల అంటే దేశ సగటు హెక్టార్కు 7.5 టన్నులు ఉంటే ఆంధ్రప్రదేశ్ సగటు 8.8 టన్నులు ఉంటే ఒడిశాలో 4.1 టన్నులు మాత్రమే ఉంది. ఆక్వా అగ్రమాయంగా ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా దేశంలోనే అత్యున్నతమైన స్థాయికి ఎదిగింది. ఖచ్చితంగా ఎందుకు అంటే ఖచ్చితంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రొయ్యల ఉత్పత్తి అత్యధికంగా 6 లక్షలు దాదాపు ఉంది. ఆక్వా ఉత్పత్తుల ప్రాసెసింగ్ అభివృద్ధికి ఏపీ ఒడిశాలో అవకాశం. దేశం మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 76% ఏపీలో. దేశం ఈ ఏపీలో ఉత్పత్తి చేస్తున్న రొయ్యల ఉత్పత్తిలో దేశం మొత్తంలో 76% అంటే మన రాష్ట్రం ఒక్కటి 76% చేస్తుంటే మిగిలిన అన్ని రాష్ట్రాలు కలిపి 24% మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయంటే ఆక్వా రంగానికి ఏపీ పెట్టింది పెద్ద పేరు. ఎందుకంటే ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అన్ని సబ్సిడీలో దీనికి నిదర్శనం. లేకుంటే ఇంత పెద్ద ఎత్తున మిగిలిన రాష్ట్రాలు ఎందుకు చేయలేదు, మన రాష్ట్రంలో ఎందుకు చేశారు, దీన్ని గమనించాలి. మరి అదేవిధంగా ఇంకో చూసుకున్నట్లయితే ఇసుక సులభంగా తరలిస్తున్నారు అంటూ ఇంకా సులభంగా సేంద్రీకరణ ధృవీకరణ ఫలించిన రాష్ట్ర ప్రభుత్వం కృషి ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీకి మార్గం సంగమం. 3 ఏళ్ల క్రితం ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటు. ఇప్పటికే ఇండి గ్యాస్ సర్టిఫికేషన్ జారీకి రాష్ట్రానికి QIC అనుమతి. ఖరీఫ్ నుండి గ్యాప్ సర్టిఫికేట్ జారీ చేస్తున్న ప్రభుత్వం. మద్దతు ధర 3 రెట్లు ధర పొందుతున్న రైతులు. తాజాగా ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీకి అథారిటీకి సేంద్రియ ఉత్పత్తుల సాగు ఎగుమతుల ప్రోత్సాహానికి దాహోదం. ఏదైతే ఇంకా సులభంగా సేంద్రియ ధృవీకరణ సేంద్రియ ధృవీకరణ ఉందో అది ఇంకా సులభంగా తయారు చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. 3 ఏళ్ల క్రితం పునాది వేస్తే ఇప్పటికి సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పేసి వార్త రాసుకొచ్చారు. ఏదైనా ఆహ్వానించదగిన విషయమే. దారి మళ్ళనున్న తుఫాను ఆంధ్రప్రదేశ్కు ముప్పు లేనట్టే. బంగ్లాదేశ్ వైపు పయనించే అవకాశం. రాష్ట్రంలో మళ్ళీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వచ్చే 3 రోజులు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంటున్నారు. ఏదైతే వర్షాలు వస్తాయి 3 రోజులు అంటున్నారో ఆ వర్షాలు వస్తాయనడంలో దారి మళ్ళనున్న తుఫాను ఆంధ్రప్రదేశ్కు ముప్పు లేనట్టే అంటూ వార్త రాస్తారు. బంగ్లాదేశ్ వైపు పయనించే అవకాశం ఉందంట తుఫాను. అయితే రాష్ట్రంలో మళ్ళీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. వచ్చే 3 రోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలోనే ఏర్పడిన తుఫాన్ దారి మళ్ళీ రాష్ట్రం నుంచి దూరంగా వెళ్ళున్నాడు. ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపుతుందని తొలుత భావించారు. అయితే తాజా వాతావరణ పరిస్థితులను బట్టి అది బంగ్లాదేశ్ వైపు వెళ్తుందని తేలింది. దీంతో రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పనున్నది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. అది 24 నాటికి వాయుగుండంగా ఆపై తుఫానుగా బలపడుతుందని వాతావరణ సంస్థలు అంచనా వేశారు. తొలుత వాయుగుండం వాయు బంగాళాఖాతం వైపు పయనిస్తూ తుఫానుగా మారితే దాని ప్రభావం కోస్తాంధ్ర ముఖ్యంగా ఉత్తరాంధ్ర పైన ఉంటుందని పేర్కొన్నాయి. అయితే IMD తాజా అంచనాల ప్రకారం అల్పపీడనం దిశ మార్చుకొని ఈశాన్య దిశ కదులుతూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారున్నది అంటూ వార్త రాసుకొచ్చారు. ఏదైతే తుఫాను వస్తుందని అందరూ భావించారో ఆ తుఫాను దారి మళ్ళీ బంగ్లాదేశ్ వైపు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్కి తుఫాను ముప్పు లేనట్టు అంటున్నారు. ముఖ్యంగా కోస్తాంధ్రకు ఈ తుఫాను ముప్పు పొంచి ఉందని అందరూ భావించారు. అయితే ఎట్టకేలకు ఈ తుఫాను ముప్పు లేదు. ఖచ్చితంగా రానున్న 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎండలు కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే అడవి బిడ్డల ఆనందం అంటూ ఒక అడవి బిడ్డలకు సంబంధించిన వార్త రాసుకొచ్చారు. బాగుపడుతున్న గిరిజన బతుకులు, పెరుగుతున్న జీవన ప్రమాణాలు. IRO FIR పట్టాలతో నిశ్చిత పోడు భూముల సాగుతో పోషణ ఆదుకుంటున్న రైతు భరోసా. నల్లి మిరియాలు, కొండ చీపుర్లు లాంటి అటవీ ఉత్పత్తులకు ఊతమిస్తే మరింత మేలు. గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ అధ్యయనంలో వెల్లడి. ఏదైతే గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఒక నివేదికను ఏర్పాటు చేశారు. ఆ నివేదిక ఏంటంటే అడవి బిడ్డలు ఆనందం అంటున్నారు. ఎందుకంటే వీళ్లకు రైతు భరోసా అందించడంతో ఆ రైతు భరోసా కావచ్చు, లేదంటే పోడు భూములు సాగులో ప్రభుత్వం సహాయం చేయడంతో కావచ్చు, వీళ్ళు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి వాళ్ళు ఆనందంగా ఉంటున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా దీనికి ప్రధాన కారణం రైతులకు ఇచ్చే రైతు భరోసా వీళ్ళకి ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పెట్టుబడి సాయం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే రైతు భరోసా వీళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతూ దాన్ని ఉపయోగించుకుంటూ పెద్ద ఎత్తున ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు వార్త రాశారు. ఇంకో వార్త చూసుకున్నట్లయితే కోల్కతా ఫైనల్ సత్తా ప్లే ఆఫ్ దశ వరకు తగిన ప్రదర్శన చేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఇంకో అవకాశం కోసం ఎదురు చూడకుండా IPL 17వ సీజన్లో నేరుగా ఫైనల్కు అర్హత సాధించింది. తొలుత క్వాలిఫైయర్లో KKR 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ అందరూ నిన్న గెలుస్తుందని ఊహించినప్పటికీ అందరు అంచనాలు తలకిందలు చేసి కోల్కతా మళ్ళా
గెలిచి ఫైనల్కి చేరింది. ప్లే ఆఫ్స్కు ఖచ్చితంగా ఇంకో ఛాన్స్ అవకాశం ఉన్న దాన్ని తీసుకోకుండా ఒక మ్యాచ్ అవకాశం కూడా ఇవ్వకుండా ఖచ్చితంగా ముందుకెళ్ళింది. అయితే సన్ రైజర్స్ కూడా ఖచ్చితంగా నష్టపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఏదైతే డిస్క్వాలిఫై మ్యాచ్ ఉందో ఆ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు మ్యాచ్ ఇంటికి పోతే ఎలిమినేట్ అయిన మ్యాచ్ పోయి అక్కడ ఏదైతే క్వాలిఫై అవుతుందో ఆ క్వాలిఫై అయిన మ్యాచ్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతుంది. ఆ 2 మ్యాచ్ల్లో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ లేదంటే రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ 2 టీంలో ఒక మ్యాచ్ ఆడుతాయి. ఈ 2 టీంలో గెలిచిన టీంతో హైదరాబాద్ ఇంకో మ్యాచ్ ఆడి అప్పుడు గెలిస్తే కనుక ఆ 2 టీముల్లో ఒక గెలిచిన టీం మళ్ళీ కోల్కతాతో తలపడునున్నది. మరి అదేవిధంగా బాబు లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకు? చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడు? ఎల్లో మీడియాలో నాయన చెప్పొచ్చు కదా. ఏ కోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్ళాడు, అమెరికా రాలేదని ఆయన సొంత సామాజిక వర్గమే చెప్తుంది. మంత్రి బొత్స సత్యనారాయణ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విదేశాల పర్యటన జరిపిందో విదేశాలకు పర్యటన సందర్భంగా అంతా గోప్యం ఎందుకు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు ప్రశ్నిస్తారు. చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడు, ఎల్లో మీడియా ఆయన చెప్పొచ్చు కదా. ఏ కోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్ళాడు, అమెరికా రాలేదని ఆయన సొంత సామాజిక వర్గమే చెప్తుంది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించిన మాటలు రాసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మన దేశాన్ని దాటి విదేశాలకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఏ కోర్టు అనుమతి తీసుకొని ఆయన వెళ్ళారు, మరి ఎందుకు అంత గోప్యంగా ఉంచుతుంది, మరి వాళ్ళకి సంబంధించిన మీడియా ఏదైతే ఈనాడు ఆంధ్రజ్యోతి ఉందో వాళ్ళైనా రాస్తే బాగుంటుంది కదని బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు. అదేవిధంగా రాయదుర్గంలో ఎన్ఐఏలు సోదాలు అంటూ ఎన్ఐఏలు సోదాలు అంటూ అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఉర్దూ పాఠశాల విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు అబ్దుల్ సాహబ్ నివాసంలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటల నుంచి 9 గంటల వరకు నాగ వీధిలోని అబ్దుల్ సాహెబ్ ఇంట్లో విచారణ చేశారు. అబ్దుల్ సాహెబ్ కుమారుడు షేహర్ను అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు రాయదుర్గంలోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో. మరి ఎందుకు సోదాలు నిర్వహించారు ఏంటంటే వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఏదేమైనప్పటికీ సాక్షి వార్తాపత్రిక రాసిన వార్తలు అయితే ఇవి. మరి సాక్షి వార్తాపత్రికలు రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.